హాయ్ బ్రో. చెప్పండి బ్రో. మీ పేరు? నా పేరు తేజ. తేజ. ఆంధ్రాలో నెక్స్ట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుందండి. టీడీపీ రావాలని ఎందుకు అనుకుంటున్నారు బ్రో? ఎందుకంటే చూసాం కదా ఆల్రెడీ జగన్ గారిని. అంటే మేము ఆల్రెడీ అక్కడ కంపెనీస్ రాక ఇబ్బంది పడితే ఇక్కడికి వస్తాం. ఇప్పుడు చంద్రబాబు వస్తే కొద్దిగా బెటర్గా ఉంటుందండి. అక్కడ కొద్దిగా ఐటీ కంపెనీస్ గట్రా వచ్చిందంటే మాకు ఫ్యూచర్ ఉంటుందండి. అంటే ఉద్యోగాలు ఇవ్వక ఇక్కడికి వచ్చారా, లేకుంటే అక్కడ డెవలప్మెంట్ ఇవన్నీ ఏం లేవని వచ్చారా? డెవలప్మెంట్ కూడా లేదు కదా. మరి ఆయన సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తున్నామంటున్నారు కదా, దానికి ఏమంటారు? పథకాలు వస్తున్నాయి, ఎవరికి యూజ్ అవుతుంది? పేదలకు యూజ్ అవుతుంది. ఇలాగ అన్ఎంప్లాయ్మెంట్ ఉండిపోతుంది కదా దానివల్ల. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈసారి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందంటారా, లేకుంటే ఆయన వస్తే డెవలప్మెంట్ చేస్తారని ప్రజలు ఓట్లు వేస్తారా? అలా రెండు విధాలుగా ఉంటుంది. సానుభూతిగా కలుపుతుంది. ఎట్ ద టైం మాకులాంటి నిరుద్యోగులు ఉన్నారు కదా, డెవలప్మెంట్ వస్తుందని చెప్పి వేస్తారు, ఓట్లు వేస్తారు. ప్రజెంట్ ఉన్న రాష్ట్రంలో చూసుకుంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి, అలాగే పోలవరం కానీ అమరావతి కానీ రోడ్లు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా ఇవన్నీ చేస్తారనే నమ్మకం ఉందా ప్రజలకి? మేబీ చేయొచ్చు, ఎందుకంటే ఆయన గవర్నమెంట్లో అయినాయి కదా, పోలవరం ప్రాజెక్ట్ అయినాయి, ఇవన్నీ కూడా చేయొచ్చు. టీడీపీ పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ పొత్తు గురించి ఏమంటారు బ్రో? కలవడం మంచిది ఒక రకంగా. ఎందుకంటే జగన్ గారు ఏంటంటే సంక్షేమం చేస్తున్నారు, కానీ ఎట్ ద టైమ్ రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు రెండో కలిసి మెయిన్ అజెండా ఏంటంటే దాన్ని పడగొట్టి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని. ఈసారి ప్రజలైతే ఆంధ్ర ప్రజలు టీడీపీ వైపే ఉన్నారంటారా? అవును. అలాంటప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, వాళ్ళిద్దరు కలవడం ఎందుకు? అంటే జగన్ గారిని ఢీ కొట్టేంత లేదనుకోవచ్చా సత్తా వాళ్ళకి సింగిల్గా పోటీ చేస్తే? అలా అనేం కాదు, అంటే రెండు కలిస్తే ఇంకా బెటర్ కదా. ఇప్పుడు కన్ఫామ్గా గెలిచేస్తామని చెప్పేసి సింగిల్గా దిగే కన్నా కలిసి భారీ కొద్దిగా మెజార్టీతో గెలడం బెస్ట్ కదండి. తెలంగాణలో 8 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఒక్క స్థానంలో గెలిచలేదు. సేమ్ ఆంధ్రాలో కానీ ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? అలా ఎందుకు అవుతుంది? తెలంగాణ ఏంటంటే లాస్ట్ మినిట్లో ఆయన రావడం, ముందుగా ప్రచారం లేపడం గట్టా ఉంది. ఏపీలో ఆల్రెడీ లాస్ట్ 5 years నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడే కదా ఉన్నారు. సరే కొద్దిగా బెటర్గా ఓట్ బ్యాంక్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. నారా లోకేష్ గారు పాదయాత్ర కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర కానీ ఇవన్నీ ప్రజల్లో చైతన్యం నింపే అవకాశం ఉందంటారా? ఉంది, ఎందుకంటే ఇది వరకు మీద ఇప్పుడు ఇంకా పెరుగుతుంది కదా గ్రాఫ్. సరే, జగన్ గారికి రాకూడదు అంటున్నారు, చంద్రబాబు రాయాలంటున్నారు. ప్రజలు చంద్రబాబుకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ప్రజలు చంద్రబాబు ఎందుకు ఓటేయాలంటే, సపోజ్ ఇప్పుడు చూసాం ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీస్ లేవు. నేను ఏపీఏ, నాది వైజాగ్, అక్కడ ఐటీ సెక్టర్ లేదు. మన ఐటీ మినిస్టర్ని చూసాం, అక్కడ ఐటీ మినిస్టర్కి ఇక్కడ ఆల్రెడీ చేసిన కేటీఆర్ గారికి కంపారిజన్ చూసుకున్నాం. మీకు అక్కడ డిఫరెన్స్ అర్థమైపోయి ఉంటుంది. అంటే వైసీపీలో ఉన్న మినిస్టర్ ఇవ్వడం కానీ అక్కడ అసలు డెవలప్మెంటే కనబడట్లేదు. దాని గురించి ఫైనల్గా 2024లో ఏ పార్టీ రాబోతుంది ఆంధ్రాలో? టీడీపీ జనసేన కలిసి గవర్నమెంట్ ఫోన్ చేస్తాయి. ఓకే, థ్యాంక్స్.